అతను సుల్తాన్పూర్ గ్రామం దగ్గర ఒక పెద్ద నది ఉండేది. సరిగ్గా ఆ నది మధ్యలో ఒక శివుడి ఆలయం ఉండేది. ఆ గుడికి ఎదురుగా వినోద్ అతని భార్యతో కలిసి ఇడ్లీ, వడ, దోశ అమ్మే ఒక చిన్న బండి పెట్టుకుని గుడికి వచ్చిపోయే భక్తులకు వాళ్ళందరికీ రకరకాల టిఫిన్ తినిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు వినోద్, రండి సార్ రండి, ఏం కావాలి మీకు? బాబు వినోద్, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, ఇంకో ప్లేట్ దోశ ఇవ్వు, ఇప్పుడే ఇస్తాను. అలా వినోద్ కస్టమర్లను చూసుకుంటూ ఉండేవాడు. ఇంకా అతని భార్య లీలా దోశలు ఇంకా వడలు వేస్తూ ఉండేది. ఇద్దరూ కలిసి చాలా బాగా వ్యాపారం చేసుకునేవారు. బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి ఏదైనా తినగడానికి ఇవ్వండి. మీరు ఆగండి బాబాయ్, ఇదిగో తీసుకోండి ఇడ్లీ అండ్ వడ. వినోద్ ఆ ముసలాయనకు టిఫిన్ ఇవ్వడం లీలాకి అస్సలు బాగా అనిపించదు. ఏం చేస్తున్నారు మీరు? అతను ఎవరినైనా అడిగి అతని కడుపు అతను నింపుకోగలడు. అతను భిక్షం ఎత్తుకునైనా బ్రతకగలడు. మీరెందుకు దానం చేస్తున్నారు? ఎందుకలా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు? ఆ ముసలాయనికి కాస్త టిఫిన్ పెడితే మనకు నష్టమే వస్తుంది చెప్పు. ఆ శివుడి దయ వల్ల మన దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది కదా. మీరస్సలు మారరు. ఇలా వినోద్ ముసలివాళ్లకు, పేదవాళ్లకు, భిక్షగాళ్లకు లీలాకి తెలియకుండా టిఫిన్ పెడుతూ ఉండేవాడు. అందరూ అతని మంచితనం చూసి ఆశీర్వదిస్తూ ఉండేవారు. ఒకరోజు వినోద్ ఇంకా లీలా బండి తెరవడానికి నది దాటి వస్తూ ఉంటారు. అప్పుడే జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. వెంటనే వినోద్ ఇలా అంటాడు, లీలా, ఇవాళ వర్షం బాగా పడేటట్టుగా ఉంది. కస్టమర్లు రావడం ఆగిపోయిన వెంటనే మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. లేకపోతే మనం ఈ నది వెనకే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సరేనా? సరే అండి, మీ ఇష్టం. అప్పుడే అక్కడికి ఇద్దరు కస్టమర్లు వస్తారు. వినోద్ అన్నా, బాగా వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఇడ్లీ దోశ ఇవ్వు నాకు. సరే, వచ్చి లోపల కూర్చోండి. కాసేపటి తర్వాత మళ్ళీ అదే ముసలాయన ఆ బండి దగ్గరికి వర్షంలో తడుస్తూ వస్తాడు. బాబు, ఇవాళ కూడా నాకు తినడానికి ఏదైనా ఇచ్చి సాయం చెయ్యవా? లీలా ఇవాళ కూడా ఆ వ్యక్తిని అక్కడ చూసి కోపంతో రగిలిపోతుంది. అతన్ని తిడుతూ ఉంటుంది. అప్పుడే వినోద్ మధ్యలో వచ్చి, లీలా, నువ్వు నోరు మూసుకో. మీరు కూర్చోండి బాబాయ్, ఇదిగో ఇది తీసుకోండి. అలా వినోద్ అతన్ని అక్కడే కూర్చోబెట్టి టిఫిన్ పెడుతూ ఉంటాడు. కానీ వర్షం చాలా ఎక్కువైన కారణంగా నదిలో నీళ్లు నిండిపోయి ఆ నీళ్ళన్నీ గుడిలోకి ఇంకా వాళ్ళు పెట్టిన బండిలోకి కూడా వచ్చేస్తాయి. అంత మునిగిపోతూ ఉంటుంది. అందరూ చాలా భయపడిపోతారు. కానీ ఆ ముసలాయన అతనికి ఇచ్చిన దోశను కింద పెడతాడు. చూడు వినోద్, భయపడకు, నేను నీకు సాయం చేస్తాను. ఇప్పుడు ఈ దోశ ఒక పెద్ద మాయా దోశ పడవలా మారుతుంది. చూడు, మీరు ఆ దోశ పడవ మీద కూర్చొని క్షేమంగా ఇంటికి వెళ్ళండి. వెంటనే ఆ దోశ పెద్ద మాయా దోశ పడవలా మారిపోతుంది. అందరూ అందులోకి ఎక్కి నది అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. అప్పుడు లీలా చాలా బాధపడుతుంది. అప్పటినుంచి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ దగ్గరికి ఎవరు పేదవాళ్ళు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టేవారు. అందర్నీ మంచిగా చూసుకునేవారు. వెదురు చెక్క ఇల్లు, అతి పెద్ద ఆవు. జగ్గు సోన్పూర్లో ఉండే ఒక పేద కాపరి. అతను ఊరిలో అందరి ఆవులని అడవికి మేత కోసం తీసుకువెళ్లేవాడు. అతను ఆవులని జాగ్రత్తగా చూసుకునేవాడు. వాటిని బాగా ప్రేమించేవాడు. అతని పనులను చూసి అందరూ కూడా అతనిని హేళన చేసేవారు. ఒకరోజు వాళ్ళ అమ్మ అతనితో అంది, ఒరే పిచ్చి జగ్గు, నీకు అర్థం కావడం లేదా? ఎవ్వరు చూసినా నిన్ను హేళన చేస్తున్నారు. మరి నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళ మాటలు నమ్ముతావు. ఎన్ని రోజులు ఇలా జోకర్లా మారి అందర్నీ నవ్విస్తావు? ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. కొంచెం తెలివిగా వ్యవహరించు, లేదంటే ఇలా నీ పరువు పోతూ ఉంటుంది. కాని అతను తన చేష్టల వల్ల అందర్నీ నవ్వడం చూసి ఎప్పుడూ ఆనందించేవాడు. ఇంకా ఇలా అనేవాడు, అమ్మా, నేను నవ్విస్తున్నాను అంతే కదా, బాధ పెట్టడం లేదు కదా. ఒకరోజు అతను ఆవులని, గేదెలని ఊరిలో ఉన్న ఒక సున్నం ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళాడు. అతను అన్ని గేదెలకి సున్నం వేసి ఇలా చెప్తూ ఉంటాడు, చూడండి గేదెలారా, ఇప్పుడు మీరు కూడా అచ్చు తెల్ల ఆవుల్లా అయిపోయారు. ఇక మీద మిమ్మల్ని నల్ల మొహాలు అని పిలవరు. సాయంత్రం అతను మళ్ళీ ఊరిలోకి రాగానే షావుకారు జగ్గుని ఇలా అడిగాడు, అరే జగ్గు, మన గేదెలు ఎక్కడా? అయ్యా, నేను గేదెల్ని కూడా తెల్లగా చేసేశాను. ఇప్పుడు అవి కూడా ఆవుల్లా అయిపోయాయి. అది విని అందరూ కూడా నవ్వుకున్నారు.
అబ్బా భలే జగ్గు అన్న, మంచి న్యాయమే చేశావు నువ్వు. ఇలాంటి న్యాయం మీలాంటి మహాపురుషుల వల్లే అవుతుంది మరి. సేట్ గారికి తన మీద చాలా దయ కలిగింది. అతను జగ్గుకి ఒక ఆవు ఇస్తూ ఇలా అన్నాడు. జగ్గు, ఇది నీ ఆవు. దీనితో నువ్వు ఏమి కావాలన్నా చేసుకోవచ్చు. కానీ నువ్వు దానితో పాటుగా నా మేకలను పశువుల్ని కూడా చూసుకోవాలి. అలాగే అయ్యా. మరుసటి రోజు అతను అడవిలో మేతకు వెళ్ళగా అతని ఆవుని చెట్టుపైకి ఎక్కించడానికి చూశాడు. ఆవుగారు, మీరు పొట్టిగా ఉన్నారు. మీరు ఆకుల్ని ఎలా తింటారు? తొందరగా చెట్టు ఎక్కడం నేర్చుకోండి. అతని అమాయకత్వం చూసి అక్కడ కూర్చుని ఉన్న ఒక సాధువు అతని ఆవుకి ఒక వరం ఇచ్చాడు. అతని ఆవు రోజు రోజుకి పెద్దది అయిపోతూ ఉంటుంది. అది అలా నించుని పెద్ద చెట్టు నుంచి ఆకుల్ని తినవచ్చు. జగ్గు తన ఆవుని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఒకరోజు ఆవు ఎంత పెద్దదైపోయిందంటే దానివల్ల ఆ గోశాల కూలిపోయింది. జగ్గుకి అర్థం కాలేదు ఏమి చేయాలో. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. అతను తన ఆవు కోసం వెదురుతో ఒక గోశాల చేశాడు. దానిని రోజు ఆవు ఎత్తు ప్రకారం ఎత్తు పెంచుకోవచ్చు. అలా జగ్గు యొక్క పెద్ద ఆవు తన వెదురు గోశాలలో ఆనందంగా ఉండేది. కొన్ని నెలల తర్వాత అది చాలా పెద్దది అయిపోయాక అలా నించునే చెట్టు నుంచి ఆకుల్ని తినేది. అరే అన్నా కిరణ్, ఎక్కడికి పోతున్నావు? ఒరే ధర్మ, నేను జగ్గు యొక్క అతిపెద్ద ఆవు ఇంకా ఇల్లు చూడ్డానికి వెళ్తున్నాను. నువ్వు రావా ఏంటి? సరే సరే, అలాగే, నేను కూడా వస్తాను నీతో పాటు. అలా అందరూ జగ్గు యొక్క పెద్ద ఆవు ఇంకా వెదురు గోశాల చూడ్డానికి వెళ్ళేవారు. జంతువుల ఆసుపత్రి. తారాపూర్ అనే ఒక ఊరిలో రూపేష్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. అతను ఈ మధ్యనే జంతువుల డాక్టర్ యొక్క చదువు పూర్తి చేసుకుని ఊరు తిరిగి వచ్చాడు. అతను తన ఇంటిలోనే జంతువుల ఆసుపత్రి తెరవాలని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు రూపేష్ దగ్గరికి ఒక అతను తన గేదెని పట్టుకుని అక్కడికి వస్తాడు. అయ్యా రూపేష్ గారు, నా గేదెని కొంచెం చూడండి. అది 2 రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు. ఏమైనా మందు ఉంటే ఇవ్వండి. సరే, నేను చూస్తాను. రూపేష్ గేదె దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా తనిఖీ చేసి చూస్తాడు. కొంచెం సేపు తర్వాత ఇలా అన్నాడు. అరే బాబు, నేను తనిఖీ చేసి చూశాక నీ గేదెకి అంతా బాగానే ఉంది. ఇది నిన్న ఇంకా మొన్న కూడా పాలు ఇచ్చింది. దానా కూడా బాగానే తిన్నాది. దీనికి అసలు ఏమీ కాలేదు. ఏమి డాక్టర్ చదివావు నువ్వు? నీకు చూడడం రాలేదంటే చెప్పేయ్. పిచ్చోళ్ళ నేను నా గేదెని నీ దగ్గరికి తీసుకువచ్చాను. అప్పుడే అనుకోకుండా రూపేష్కి గేదె యొక్క గొంతు వినిపిస్తుంది. అలా దాని భాష అర్థమవుతూ ఉంటుంది. మీరు సరిగ్గానే చెప్తున్నారు డాక్టర్ గారు. నాకు అంతా బాగానే ఉంది. ఇతని భార్య ఉంది కదా, నా పాలు అన్నీ తీసేసి దొంగతనంగా నా యజమానికి చెప్పకుండా వాటిని అమ్మేస్తూ ఉంటుంది. అప్పుడు రూపేష్ అన్నాడు. అరేవో అన్నా, నేను ఇప్పుడే గేదె యొక్క మాటలు విన్నాను. దానికి అంతా బాగానే ఉంది. మొత్తం తప్పు అంతా నీ భార్యదే మరి. ఆమె మొత్తం పాలన్నీ నీకు చెప్పా పెట్టకుండా అమ్మేస్తూ ఉంది. చాప నీ సోది. పిచ్చోడిని నేను కాదు, నువ్వు. వచ్చాడు చూడండి, గేదె భాష అర్థం చేసుకునేవాడు. కానీ ఎప్పుడైతే గేదెకి తన భాష డాక్టర్కి అర్థమవుతుందని తెలిసిపోతుందో ఆ గేదె వెళ్ళి ఊరిలో ఉన్న అన్ని జంతువులకి ఈ విషయం చెప్పేస్తుంది. అప్పుడు అన్ని జంతువులు, మేకలు, కోడిపెట్టలు, ఆవులు ఇంకా కుక్కలు ఆ జంతువుల డాక్టర్ దగ్గరికి వచ్చేశాయి. ఆ జంతువులను చూసి వాటి యజమానులు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఒక కోడి అంది. డాక్టర్ గారు, నాకు 2 రోజుల నుంచి బాగా జ్వరంగా ఉంది. ఈ విషయం నా యజమానికి అర్థం కావడం లేదు. అవునా? ఇదిగో తీసుకో మందులు. ఇప్పుడు నీకు నయమైపోతుంది. పద. దాని తరువాత ఒక మేక వచ్చింది. ఇంకా ఆవు, కుక్క కూడా వచ్చి డాక్టర్ గారికి వాటి యొక్క ఇబ్బందులు చెప్పుకొని మందులు తీసుకుని వెళ్తాయి. అప్పుడు మొత్తం ఊరి వాళ్ళకి నమ్మకం వస్తుంది డాక్టర్ రూపేష్కి జంతువుల భాష అర్థమవుతుంది అని. అప్పుడు మొత్తం ఊరి వాళ్ళు ఇంకా సర్పంచ్ వచ్చి ఇలా అన్నారు. అరే రూపేష్ గారు, మీరు నిజంగానే అద్భుతమే చేశారు. జంతువుల భాష అర్థమవుతుంది కదా, అందుకే మీరు మొత్తం జంతువుల యొక్క ఇబ్బందులన్నీ దూరం చేయగలరు. అందుకే మేము ఒక ఉపాయం ఆలోచించాము. మనం ఒక కోడి ఆకారంలో ఉన్న చాలా పెద్ద జంతువుల యొక్క ఆసుపత్రి నిర్మాణం మన ఊరిలోనే ఎందుకు చేయకూడదు? ఆ రకంగా మన ఊరు కూడా ప్రసిద్ధి చెందుతుంది. సరే సర్పంచ్ గారు, మీకు ఎలా అనిపిస్తే అలాగే చేద్దాము. అప్పుడు అందరూ కలిసి కోడి రూపంలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రి యొక్క నిర్మాణం చేస్తారు.
దూర దూరాల నుంచి అందరూ వాళ్ళ జంతువుల యొక్క ఆరోగ్యం కోసం రూపేష్ దగ్గరికి వస్తూ ఉంటారు.